హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మూన్లైట్ సిరీస్. ఈరోజు ఈ వీడియోలో దేవి శరన్నవరాత్రులలో భాగంగా రెండవ రోజు నేను అమ్మవారికి ప్రిపేర్ చేసినటువంటి నైవేద్యాన్ని అండ్ అలాగే నేను చేసినటువంటి పూజను అయితే మీతో క్లియర్గా షేర్ చేస్తాను. సో వీడియో అనేది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది. ఈ దేవీ నవరాత్రులలో భాగంగా రెండవ రోజు అమ్మవారి యొక్క అలంకరణ అయితే శ్రీ గాయత్రీదేవి అవతారం అండి. అమ్మవారు ఈ రోజున మనకి శ్రీ గాయత్రీదేవిగా అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ గాయత్రి అమ్మవారికి నైవేద్యంగా అయితే కొబ్బరి అన్నంని ప్రసాదంగా సమర్పిస్తారు. సో ఈరోజు అయితే నేను కొబ్బరి అన్నంని నైవేద్యంగా ప్రిపేర్ చేసి అమ్మవారికి అయితే సమర్పించి పూజనైతే చేసుకున్నానండి. మరి ఇంకెందుకు ఆలస్యం, వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. సో మార్నింగ్ అయితే లేవగానే ఇల్లు మొత్తము కూడా చక్కగా క్లీన్ చేసుకున్నానండి. తర్వాత అయితే గుమ్మం దగ్గర ఈ విధంగా ముగ్గునైతే వేసుకున్నాను. యాక్చువల్గా ముగ్గులో పసుపు కుంకుమ అనేది వేసేవాళ్ళు, ఇప్పుడైతే అది వేయటం లేదు. అంటే మనం తొక్కుతూ ఉంటాము నడిచేటప్పుడు అని పసుపు కుంకుమకి బదులుగా అయితే ఎల్లో అండ్ రెడ్ కలర్స్ అయితే వేస్తున్నారండి. ఇది ఎంతవరకు కరెక్టో నాకైతే తెలీదు. ఒకవేళ ఇది కరెక్టో కాదో తెలిస్తే నాతో అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. సో అయితే నేను కూడా పసుపు కుంకుమ అనేది వేయటం మానేసి ఈ కలర్స్ అనేవి వేస్తున్నాను. ఇక తర్వాత అయితే నేను కిచెన్లోకి అయితే వచ్చేసానండి. అమ్మవారికి ఈరోజు నైవేద్యంగా కొబ్బరి అన్నంని ప్రిపేర్ చేయడానికి. సో దీనికోసం అయితే ప్రెషర్ కుక్కర్లోకి 1 కప్పు రైస్ని అయితే తీసుకున్నాను. తీసుకున్నటువంటి రైస్ని 2-3 టైమ్స్ అయితే చక్కగా వాష్ చేసి పెట్టుకుని 1:2 రేషియోలో వాటర్ని అయితే వేసుకుని ఈ విధంగా మూత పెట్టుకోవాలి. సో దీనిపైన అయితే నేను ఒక టిష్యూని కూడా పెడుతున్నాను. ప్రీవియస్ వీడియోస్లో మీతో షేర్ చేశాను కదా, మనకి విజిల్తో పాటు ఒక్కొక్కసారి వాటర్ అనేవి బయటికి వస్తూ ఉంటాయి. సో అలా వచ్చినప్పుడు ఈ టిష్యూ అనేది వాటర్ అబ్జర్వ్ చేసుకుని స్టవ్ పైన పడకుండా మనకి హెల్ప్ అవుతుంది. సో అందుకోసం అని ఈ విధంగా ఒక టిష్యూని అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టుకుని హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. అయితే మనకి రైస్ అనేది మెత్తగా అవ్వకూడదండి, పొడి పొడిలాడుతూ ఉండేలా చూసుకోవాలి. ఇక్కడ రైస్ అనేది ఉడికేలోపు నేనైతే ఇక్కడ మనం ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నంని ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి మనకి మెయిన్గా కావాల్సింది కొబ్బరి. సో నేనైతే ఇక్కడ కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకున్నాను. వీటినైతే ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకుని అయితే గ్రైండ్ చేసుకున్నాను. మీకు వీలైతే కనుక తురుముకోవచ్చండి. తురుమాలి అంటే కొద్దిగా టైం పడుతుంది కాబట్టి ఈ విధంగా నేనైతే మిక్సీ వేసేసాను. ఈ మిక్సీలో వేసినప్పుడు మరీ మనకి మెత్తగా కాకుండా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి ఆ స్ట్రక్చర్ అనేది బాగుంటుందన్నమాట కొబ్బరి అన్నం అనేది. సో ఈ విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. అండ్ అలాగే మనకి పోపులోకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ విధంగా చక్కగా రెడీ చేసుకుని అయితే పెట్టుకున్నాను. దీనికోసము నేను 3 పచ్చిమిర్చిని తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అయితే మనం ఈ రెసిపీలో కారం అనేది వేయమండి, ఓన్లీ పచ్చిమిర్చి కారంతోనే ఈ రెసిపీ అనేది చేస్తాం కాబట్టి మనం తీసుకునేటటువంటి రైస్ క్వాంటిటీకి తగ్గట్లుగా ఈ మిర్చిని తీసుకోవాలి. అలాగే ఒక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు అండ్ కొత్తిమీరని కూడా చాప్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి, నాకు రైస్ అయితే 3 విజిల్స్ వచ్చాయి అండ్ ప్రెషర్ కూడా పోయింది. మీకు మూత తీసి చూపిస్తున్నాను కదా, రైస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఈ విధంగా ఉడికినటువంటి రైస్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. సో ప్లేట్లోకి ఎందుకు తీసుకుంటున్నాను అంటే మనం కొబ్బరి అన్నంని ప్రిపేర్ చేసుకోవాలి అంటే రైస్ అనేది కొద్దిగా చల్లగా అవ్వాలండి. అంటే ఇక్కడ చూడండి, మనకి అన్నము అనేది వేడిగా ఉన్నప్పుడు ముద్దగా ఉంది కదా, సో అలా ముద్దగా లేకుండా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట. అప్పుడే మనకి రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో దానికోసం అయితే నేను ఈ రైస్ని కొద్దిగా ఇలా వెడల్పుగా ఉన్నటువంటి ఒక ప్లేట్లోకి తీసుకుని చల్లార పెడతాను. రైస్ చల్లారే కొద్దీ కూడా మనకి రైస్ అనేది చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఈ రైస్ చల్లారే లోపు నేనైతే ఇక్కడే దేవుడి కోసం అయితే పువ్వులు కోసుకొచ్చాను. చూడండి, నిన్న ఒక్క మందార పువ్వే విచ్చిలింది అండ్ ఈరోజు కూడా ఒక్కటే వచ్చిందనమాట. సో ఆ మందార పువ్వు అండ్ ఈరోజు అయితే వైట్ కలర్ ఫ్లవర్స్ కూడా చాలా తక్కువగానే ఉన్నాయండి. నిన్నైతే చాలా ఎక్కువగా పూసాయి. సో ఉన్నటువంటి ఫ్లవర్స్ని అయితే చక్కగా ఈ విధంగా కోసుకొచ్చేసి దేవుడి దగ్గర అయితే పెట్టుకున్నాను. మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసి ప్రసాదం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను అండ్ దానితో పాటుగానే 1 స్పూన్
ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ విధంగా మనం వేసినటువంటి నెయ్యి అండ్ ఆయిల్ అనేది హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇక్కడ చూడండి మనకి ఆయిల్ అండ్ నెయ్యి అనేది చక్కగా వేడయింది. ఇప్పుడు దీనిలో మనం కొన్ని పోపు దినుసులు వేసుకోవాలి. మనం రెగ్యులర్గా వేసుకునేటటువంటి పోపు దినుసులేనండి. ఆవాలు, పచ్చిశనగపప్పు అండ్ సాయి మినపప్పు, జీలకర్ర. సో వీటిని వేసుకుని దోరగా వేయించుకోవాలి. చూడండి మనకి ఈ విధంగా పోపు దినుసులు ఫ్రై అయిన తర్వాత దీంట్లో ఎండుమిర్చిని అయితే ఈ విధంగా మధ్యలోకి కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మనకి ఎండుమిర్చి అనేవి లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే కట్ చేసి తీసుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకుని ఈ పోపులో ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చిమిర్చి అనేది చక్కగా ఫ్రై అయితేనే ఆ ఫ్లేవర్ అనేది మనకి రెసిపీకి బాగా తెలుస్తుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుందన్నమాట. చూడండి మనకి పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై అయినటువంటి ఈ పోపులో కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మనకి ఈ పోపులో క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే మనకి కరివేపాకు ఫ్లేవర్ అనేది రెసిపీకి చాలా బాగా తెలుస్తుంది. ఇక్కడ చూడండి మనకి కరివేపాకు కూడా చక్కగా క్రిస్పీగా అయితే ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడైతే దీంట్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొబ్బరి ఏదైతే ఉందో దానిని వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ 4 స్పూన్స్ కొబ్బరి పొడి అనేది వేసుకున్నానండి. ఎందుకంటే నేను 1 కప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 స్పూన్స్ కొబ్బరి అనేది తీసుకున్నాను. ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది మెజర్మెంట్ అనేది. సో మీరు తీసుకున్నటువంటి రైస్కి తగ్గట్లుగా తీసుకుంటే కొబ్బరి సరిపోతుంది. మనం కొబ్బరి వేసిన తర్వాత ఒకసారి అయితే మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే 3 to 4 మినిట్స్ పాటు ఫ్రై చేసుకుంటే మనకి కొబ్బరి కూడా లైట్గా ఫ్రై అవ్వటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. అండ్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి కొబ్బరి అనేది ఎక్కువగా కలర్ అనేది చేంజ్ అవ్వకూడదు అండ్ మాడిపోకూడదు అనమాట. అంటే డార్క్ కలర్ వచ్చిందనుకోండి టేస్ట్ అనేది బాగుండదు. ఇలా కొబ్బరి ఫ్రై అయిన తర్వాత దీనిలో టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ సాల్ట్ అనేది మనం తీసుకున్నటువంటి రైస్కి అండ్ అలాగే కొబ్బరికి తగినంత వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో ఆ మొత్తాన్ని కూడా ఇలా కొబ్బరిలో అయితే వేసుకోవాలి. ఇక్కడ చూడండి రైస్ కొద్దిగా చల్లారింది కాబట్టి చూస్తుంటేనే తెలుస్తుంది మనకి పొడి పొడిలాడుతూ ఉందన్నమాట రైస్. ఈ విధంగా ఉండాలి మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకోవటానికి. ఇలా రైస్ వేసిన తర్వాత ఈ కొబ్బరి మొత్తము కలిసే విధంగా అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత లో ఫ్లేమ్లోనే 5 మినిట్స్ పాటు మనం చక్కగా ఫ్రై చేసుకున్నట్లయితే మనకి రైస్ని చల్లారి పెట్టుకున్నాం కాబట్టి రైస్ వేడవుతుంది. అండ్ అంతేకాకుండా ఆ కొబ్బరి ఫ్లేవర్ అనేది అండ్ మనం పోపులో కరివేపాకు పచ్చిమిర్చి కూడా వేస్తున్నాం కాబట్టి రైస్కి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా బాగా పడతాయి. ఫైనల్గా అయితే చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని కూడా కొద్దిగా వేసుకుని మరొకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇంతే అండి మనకి కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది. చూడండి మనకి ఈ కొబ్బరి అన్నం అనేది ఎక్కడా కూడా ముద్దగా లేకుండా చక్కగా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. సో ఈరోజు మనం అమ్మవారికి సమర్పించేటటువంటి నైవేద్యము కొబ్బరి అన్నం అయితే నాకు పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేశాను కదా. ఇక ఇప్పుడైతే సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అంటే అమ్మవారికి నైవేద్యంగా పెట్టడానికి ఒక బౌల్లో అయితే నేను తీసుకుంటున్నాను. సో చూడండి మొత్తాన్ని కూడా ఒకసారి అయితే మిక్స్ చేసుకుని ఈ విధంగా ప్రసాదంగా సమర్పించడానికి అయితే ఒక బౌల్లో పెట్టుకుంటున్నాను. మీకు ప్లేట్స్ అవైలబుల్లో ఉంటాయి. అంటే కొంతమంది పేపర్ ప్లేట్స్లో పెట్టుకుంటూ ఉంటారు, కొంతమంది అరటి ఆకులు అవైలబుల్గా ఉన్నా కూడా వాటిలో పెట్టుకుంటారు. సో మాకైతే అవేమీ అందుబాటులో ఉండమండి. సో అందుకని ఈ విధంగా బౌల్లోనే నేను నైవేద్యాలు అనేవి పెడుతూ ఉంటానన్నమాట. సో చూసారు కదా, ఇక్కడైతే చక్కగా దేవుని దగ్గర అన్నీ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ ఇంట్లో ఉన్నటువంటి ఫ్రూట్ని కూడా పెట్టుకుని పూజనైతే స్టార్ట్ చేసేసాను. ఈ విధంగా అయితే చక్కగా ముందు దీపారాధన అయితే చేసుకున్నాను. ఇక తర్వాత అయితే దీపారాధనకి చక్కగా పువ్వులతో అయితే అలంకరించుకుని తర్వాత ఈరోజు అమ్మవారి యొక్క అవతారం అయితే శ్రీ గాయత్రీదేవి అవతారం కాబట్టి ఈరోజు
నేను గాయత్రీదేవి యొక్క అష్టోత్తర శతనామావళిని అయితే చదువుకుంటూ ఉన్నాను. సో మనకి ఏ రోజున ఏ అవతారం ఉంటుందో ఆ అమ్మవారి అష్టోత్తరాన్ని అయితే నేను చదువుకుంటూ పూజనైతే చేసుకుంటున్నాను. ఓం శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి. ఓం శ్రీ గాయత్రే నమః. ఓం జగన్మాత్రే నమః. ఓం పరబ్రహ్మ స్వరూపిణ్యై నమః. ఓం పరమార్థ ప్రదాయై నమః. ఓం జప్యాయై నమః. ఓం బ్రహ్మ తేజో వివర్ధిన్యై నమః. ఓం బ్రహ్మస్త్రరూపిణ్యై నమః. ఓం భవ్యాయై నమః. ఓం త్రికాలధ్యేయరూపిణ్యై నమః. ఓం త్రిమూర్తిరూపాయై నమః. ఓం సర్వజ్ఞాయై నమః. ఓం వేదమాత్రే నమః. ఓం మనోన్మాన్యై నమః. ఓం బాలికాయై నమః. ఓం తరుణ్యై నమః. ఓం వృద్ధాయై నమః. ఓం సూర్యమండలవాసిన్యై నమః. ఓం మందేహదానవ వంశకారిణ్యై నమః. ఓం సర్వకారణాయై నమః. ఓం హంసారూఢాయై నమః. ఓం వృషారూఢాయ నమః. ఓం గరుడారోహిణ్యై నమః. ఓం శుభాయ నమః. ఓం షట్పుక్షై నమః. ఓం త్రిపదాయ నమః. ఓం శుద్ధాయ నమః. ఓం పంచశీర్షాయ నమః. ఓం త్రిలోచనాయ నమః. ఓం త్రివేదరూపాయ నమః. ఓం త్రివిధాయ నమః. ఓం త్రివర్గఫలదాయిన్యై నమః. ఓం దశహస్తాయ నమః. ఓం చంద్రవర్ణాయ నమః. ఓం విశ్వామిత్రవరప్రదాయ నమః. ఓం దశాయుధధరాయ నమః. ఓం నిత్యాయ నమః. ఓం సంతుష్టాయ నమః. ఓం బ్రహ్మపూజితాయ నమః. ఓం ఆదిశక్త్యై నమః. ఓం మహావిద్యాయ నమః. ఓం సుషుమ్నాభాయ నమః. ఓం సర్వసత్యై నమః. ఓం చతుర్వింశత్యక్షరాడాయ నమః. ఓం సావిత్రే నమః. ఓం సత్యవత్సలాయ నమః. ఓం సంధ్యాయ నమః. ఓం రాత్రే నమః. ఓం సంధ్యారాత్రి ప్రభాతాఖ్యాయ నమః. ఓం సాఖ్యాయనుకూలోద్భవాయ నమః. ఓం సర్వేశ్వర్యై నమః. ఓం సర్వవిద్యాయై నమః. ఓం సర్వమంత్రాధ్యై నమః. ఓం అవ్యాయై నమః. ఓం శుద్ధవస్త్రాయ నమః. ఓం శుద్ధవిద్యాయ నమః. ఓం శుక్లమాన్యానులేపనాయ నమః. ఓం సురసింధు సమానాయ నమః. ఓం సౌమ్యాయ నమః. ఓం బ్రహ్మలోక నివాసిన్యై నమః. ఓం ప్రణవ ప్రతిపాద్యార్థాయ నమః. ఓం ప్రణతోద్ధరణక్షమాయ నమః. ఓం జలాంజలిసు సంతుష్టాయ నమః. ఓం జలగర్భాయ నమః. ఓం జలప్రియాయ నమః. ఓం స్వాహాయ నమః. ఓం స్వధాయ నమః. ఓం సుధా సంస్థాయ నమః. ఓం స్రౌషడ్వౌషటాక్ష్వట్రికాయ నమః. ఓం సురభ్యై నమః. ఓం షోడశకలాయ నమః. ఓం మునిబృందని సేవితాయ నమః. ఓం యజ్ఞప్రియాయ నమః. ఓం యజ్ఞమూర్త్యై నమః. ఓం సృక్సృవాజ్య స్వరూపిణ్యై నమః. ఓం అక్షరమాలాధరాయ నమః. ఓం అక్షమాలా సంస్థాయ నమః. ఓం అక్షరాకృత్యై నమః. ఓం మధుఛంద ఋషిప్రీతాయ నమః. ఓం స్వచ్ఛందాయ నమః. ఓం ఛందసాన్నిధ్యై నమః. ఓం అంగుళీపర్వ సంస్థానాయ నమః. ఓం చతుర్వింశతిముద్రికాయ నమః. ఓం బ్రహ్మమూర్త్యై నమః. ఓం రుద్రశిఖాయ నమః. ఓం సహస్రపరమాయ నమః. ఓం అంబికాయ నమః. ఓం విష్ణుహృదయాయ నమః. ఓం అగ్నిముఖ్యై నమః. ఓం శతమాధ్యాయ నమః. ఓం శతావరాయ నమః. ఓం సహస్రదళ పద్మస్థాయ నమః. ఓం హంసరూపాయ నమః. ఓం నిరంజనాయ నమః. ఓం చరాచరస్థాయ నమః. ఓం చతురాయ నమః. ఓం సూర్యకోటి సమప్రభాయ నమః. ఓం పంచవర్ణముఖ్యై నమః. ఓం శ్రీధాత్రే నమః. ఓం చంద్రకోటి శుచిస్మితాయ నమః. ఓం మహామాయాయ నమః. ఓం విచిత్రాంగ్యై నమః. ఓం మాయాబీజని వాసిన్యై నమః. ఓం సర్వయంత్రాత్మికాయ నమః. ఓం సర్వతంత్రస్వరూపాయ నమః. ఓం జగద్దీప్తాయ నమః. ఓం మర్యాదాపాలికాయ నమః. ఓం మాన్యాయ నమః. ఓం మహామంత్రఫలప్రదాయ నమః. ఓం శ్రీ గాయత్రి అష్టోత్తర శతనామావళి సమర్పయామి. ఓం శ్రీ దుర్గాదేవి నమః. ఓం శ్రీ దుర్గాదేవి నమః. ఓం శ్రీ దుర్గాదేవి నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. సో ఇక్కడ అష్టోత్తరం అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడైతే నేను అమ్మవారి దగ్గర అక్షింతల్ని సమర్పించుకుని నమస్కారం అయితే చేసుకున్నాను.
సో ఈరోజు మంగళవారం కాబట్టి నేను సుబ్రహ్మణ్య అష్టకాన్ని అయితే తప్పనిసరిగా పఠిస్తానన్నమాట. సో ఈ సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా నేను ఇక్కడ చదువుకుంటూ ఉన్నాను. నిత్యానదాన నిరతాకిల రోగహారిన్ భాగ్యప్రధాన పరిపూరిత భక్తకామ శృత్యాగమ ప్రణవ వాచ్య నజస్వరూప వల్లీసనాద మమదీహి కరావలంబం క్రౌంచ సురేంద్ర పరికండన శక్తిశూల చాపాది శస్త్ర పరిమండిత దివ్యపాణి శ్రీ కుండలీస ధృతతుండ సికీంద్రవాహ వల్లీసనాద మమదీహి కరావలంబం దేవాదిదేవ రథమండల మధ్యమేత్య దేవేంద్రపీఠ నగరం దృఢచాపహస్తం సూరం నేత్ర సురకోటి విరీజ్యమాన వల్లీసనాద మమదీహి కరావలంబం హారాదిరత్న మణియుక్త కిరీటహార కేయూరకుండల లసత్కవచాభిరామ హే వీరతారక జయామర బృందవంద్య వల్లీసనాద మమదీహి కరావలంబం పంచాక్షరాది మనుమంత్రిత గాంగతోయైః పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః పట్టాభిషిక్త హరేయుక్త పరాసనాద వల్లీసనాద మమదీహి కరావలంబం శ్రీ కార్తికేయ కరుణామృత పూర్ణదృష్ట్యా కామాదిరోగ కలుషీకృత దుష్టచిత్తం సిక్వాతు తు మామవ కళాధర కాంతకాంత్య వల్లీసనాద మమదీహి కరావలంబం సుబ్రహ్మణ్యాష్టకం పుణ్యం ఏ పఠంతి ద్విజోత్తమాః సర్వే ముక్తమాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః సుబ్రహ్మణ్యాష్టకమిదం ప్రాతరుద్ధాయాయః పఠేత్ కోటి జన్మ కృతం పాపప్తక్షణా దేవనస్యతి. ఓం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. ఓం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. ఓం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నమః. ఓం శరవణభవ ఓం శరవణభవ ఓం శరవణభవ. సో చూసారు కదా అండి, సుబ్రహ్మణ్య అష్టకాన్ని కూడా చదువుకున్న తర్వాత స్వామివారి దగ్గర అక్షంతల్ని సమర్పించి నమస్కారం చేసుకున్నాను. ఇంకా ఫైనల్గా అయితే హారతి అయితే ఇచ్చేస్తూ ఉన్నాను. సో చూసారు కదా, ఈ విధంగా హారతి ఇచ్చిన తర్వాత ఈ దేవుళ్ళందరికీ కూడా చక్కగా హారతి అనేది చూపిస్తున్నాను. సో ఇంతే అండి, ఈ విధంగా ఇప్పుడైతే నేను హారతిని అద్దుకుని చక్కగా మనస్ఫూర్తిగా అయితే అమ్మవారికి అలాగే దేవుళ్ళందరికీ కూడా నమస్కారం అయితే చేసుకుంటున్నాను. సో రెండవ రోజు పూజ అయితే ఈ విధంగా అయితే జరిగింది. ఇప్పుడు లాస్ట్గా అయితే ధూప్ స్టిక్ అనేది కంపల్సరీగా యాడ్ చేసుకుంటాను కాబట్టి సో దీనిని కూడా వెలిగించుకుంటున్నాను. సో చూడండి, ఈ విధంగా ధూప్ స్టిక్ కూడా వెలిగించిన తర్వాత చక్కగా దేవుళ్ళందరికీ కూడా సాంబ్రాణి అనేది చూపించేస్తూ ఉన్నాను. అదేనండి, సాంబ్రాణి అంటే ధూప్ స్టిక్ అన్నమాట. సో ఈ విధంగా దేవుడి గదిలో మొత్తము ఇలా 4 వైపులా కూడా ఈ ధూప్ స్టిక్ అనేది చూపిస్తాను. సో ఇంతే అండి, ఫైనల్గా నా పూజ అనేది కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, రెండవ రోజు అయితే నా పూజని ఈ విధంగా చేసుకున్నాను. చాలా సింపుల్గానే చేసుకున్నానండి, కానీ తృప్తిగా అనిపించింది. ఇంట్లో ఉన్నటువంటి వాటితోనే అమ్మవారికి సమర్పించవలసినటువంటి నైవేద్యంని ప్రిపేర్ చేసుకుని అయితే పూజని కంప్లీట్ చేసుకున్నాను. సో చూసారు కదా, దేవీ శరన్నవరాత్రులలో భాగంగా రెండవ రోజు అయినటువంటి శ్రీ గాయత్రీ దేవి అవతారంలో ఈరోజు అమ్మవారు అయితే దర్శనం ఇవ్వడం జరుగుతుంది. సో దానిలో భాగంగానే నేను ఇంట్లో ఈ విధంగా అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటి కొబ్బరి అన్నంని నైవేద్యంగా తయారు చేసి సమర్పించానండి. చూసారు కదా, నేనైతే ఇంట్లో ఈ విధంగా పూజను చేసుకున్నాను. మీరు కూడా నవరాత్రులు పాటిస్తున్నారో లేదో అండ్ అలాగే మీరు కూడా ఇదే విధంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క నైవేద్యాన్ని తయారు చేసి పెడుతున్నారా? ఒకవేళ మీరు కూడా అలా చేసుకున్నట్లయితే నాతో అయితే కామెంట్స్లో షేర్ చేయండి, నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను. సో ఇదేనండి ఈరోజు మన వీడియో అయితే. ఈరోజు పూజ వ్లాగ్ మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ అవ్వగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. వీడియోస్ వెంటనే చూసేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.